ఆ మధ్యన ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. ఇరాన్కి సంబంధించిన భూకంపం వచ్చినట్టు అయిపోయింది. అక్కడ పెద్ద ఎత్తున పేల్చి పడేసింది. దానికి ఇరాన్ మరి పబ్లిక్ ముందు వాళ్ళ దేశం జనం ముందు పరుగు పోకూడదని ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నాం అని చెప్పింది ముందే. చెప్పినప్పుడు అమెరికా, యూరప్ దేశాలు, ఇజ్రాయెల్ అందరూ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు 100 కొద్ది మిస్సైల్ వాడారు, వాళ్ళు 100 కొద్ది రివర్స్ మిస్సైల్ వాడి దానిలోనే పేల్చేశారు. ఒకటో రెండో చోట్ల చిన్నది పడింది, అదిగో మేము గెలిచేసాము అని చెప్పేసి యుద్ధంతో ఆగిపోయింది అక్కడితో. అట్లాంటిది మాత్రమే చేయగలదు ఇక్కడ పాకిస్తాన్. అంటే వాళ్ళ దేశపు యొక్క పౌరులకు ఏదో చెప్పుకోవడానికి మానసిక యుద్ధం చేయాల్సిందే తప్పించి ప్రత్యక్ష యుద్ధం ఈ దఫా మన సైన్యం మీద, క్రిందసారి కూడా పఠాన్కోట్లో మన సైనిక స్థావరం మీద పడుంటే దానికి ఘాటు ఎందుకు ఆ దగ్గరకు వస్తేనే మనం మిగ్గుతో వెంటబడ్డాం వాళ్ళని. అప్పుడే కదా F-16 కూర్చుంది, మనం అభినందన అవతల పడింది. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది మన దగ్గర. మనం టాక్టికల్ విన్నే కాదు, ఫిజికల్ విన్ కూడా మనకి చేతచ్చు. బట్ మనం ప్రిపేర్డ్గా కూడా ఉండాలి. అవును సార్, ఇందులో రాజకీయంగా ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. రాహుల్ గాంధీ లేదంటే కేజ్రీవాల్ మొత్తం అందరూ కూడా, ఈవెన్ ఈయన కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ దాడుల్ని ఆయన స్వాగతించారు ఒక రకంగా. అయితే ఇందులో చిన్నదే, మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? మొన్న జరిగిన ఆ అటాక్ 3 రోజులకు ముందే తెలుసు నరేంద్ర మోడీకి, అందుకే ఆయన ప్రోగ్రాంలు కూడా క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పడం. అది నిన్నట్టు అయిపోయింది. ఇవాళ ఆయన కూడా మాట్లాడటం ఒకటేంటంటే, మొన్న బాగానే ఖండించారు వాళ్ళు కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే ఇక టైం అయిపోతూ ఉండేటప్పటికి రివర్స్ అటాక్ బిగిన్ చేద్దాం అనుకున్నాడు. నిన్ననే మాట్లాడాడు, వెంటనే మళ్ళీ వాళ్ళ ఇష్యూ రాగానే అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించుకొచ్చింది. ఇంకా మాట్లాడకపోవచ్చు. అంటే ఇలా